రేవంత్ సర్కార్ తీసుకొచ్చిన మహాలక్ష్మి పథకంలో భాగమైన ఉచిత బస్సు ప్రయాణంతో మహిళలతో బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. బస్సులలో 70% ఉన్న మహిళల సంఖ్య రోజువారీగా 14 లక్షలుగా ఉంటుంది. అత్యధిక మహిళలు పురుషులు కలుపుకొని 20 లక్షల మంది బస్సులలో ప్రయాణం సాగిస్తుండటంతో టీజీఆర్టీసీ బ్రేక్ బద్దలు కొట్టింది. అత్యధికంగా బస్సులలో ప్రయాణం కొనసాగిస్తున్న రవాణా సంస్థగా టీజీఎస్ఆర్టీసీ రికార్డుకెక్కింది. రేవంత్ సర్కార్ తీసుకొచ్చిన ఉచిత బస్సు ప్రయాణంతో 14 లక్షల మంది మహిళలు, పురుషులు 6 లక్షల మంది బస్సులలో ప్రయాణిస్తున్నారు. దీంతో ఈ పథకం ప్రారంభించిన కొత్తలో రోజువారీ ప్రయాణికుల సంఖ్య 16 లక్షలు ఉండగా క్రమక్రమంగా పెరిగి 20 లక్షలకు చేరింది. డిసెంబర్ 9న ప్రారంభమైన మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణంతో మహిళల ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగిందని చెప్పొచ్చు. అసలే పొదుపు చేయడంలో దిట్టైన మహిళామణులు ఉచిత బస్సు ప్రయాణం లాంటి పథకానికి పూర్తి న్యాయం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళా ప్రయాణికులకు ఇప్పటి వరకు సుమారు 54 కోట్ల జీరో టికెట్లు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ పథకం ద్వారా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యొక్క వినియోగం పెరగడమే కాకుండా ప్రజలకు ఆర్థికంగా వెసులుబాటు కూడా లభించినట్లు అవుతుందని ఆర్టీసీ అధికారులు అభిప్రాయపడుతున్నారు.